టర్న్ టు బర్నింగ్ టాపిక్. H1B దందా. దీని ఖరీదు అక్షరాల 850 కోట్లు. అమెరికాలో మనోళ్లకు వీసాలు ఇప్పిస్తామని బొంకి లక్షలు వసూలు చేసి దందా చేస్తోన్న ముఠా గుట్టు రట్టయింది. ఒకరు దొరికారు, దొరకాల్సిన వాళ్ళు ఇంకా కలుగుల్లోనే దాక్కున్నారు. ఇదంతా ఎక్కడ ఎలా మొదలైంది, ఎక్కడి దాకా వెళుతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. డాలర్ డ్రీమ్ సిరీస్ లో పూటకో పీడకల, సీజన్ కో స్కామ్ గిరి. ఇందులో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వీసా డెకాయిట్ల ముఠా వీసాలు ఇప్పిస్తామంటూ వాళ్ళు పాల్పడుతూ వస్తున్న దందాగిరి. మనోళ్లే మోసం చేసే కొత్త ట్రెండ్ కు ఇది నెక్స్ట్ వర్షన్ అన్నమాట. H1B వీసాల మంజూరులో ఉండే లూప్ హోల్సే పెట్టుబడిగా మిలియన్ల కొద్ది డాలర్లు దోచుకుని వాటితో ఇండియాలో వ్యాపారాలు చేసి పెద్దోళ్లుగా చలామణి అయిపోవడం, ఇది వీళ్ళ మోడస పరాండి. ఇప్పటికీ ఒకడు దొరికాడు, దొరకని మోసగాళ్లు ఇంకా ఎంతమంది, అక్కడ ఎంత దోచారు, దోచిన దాన్ని ఎక్కడ దాచారు, తవ్వి తీసే ప్రయత్నం చేసింది TV9. ఒక్క ఏడాదిలో 15,500 వీసాలు మిస్సింగ్. ప్రతి 6 వీసాల్లో ఒకటి అక్రమార్కుల చేతికి. H1B వీసాల్ని పక్కదారి పట్టించింది ఎవరు? లాటరీ కోటరీలో మన తెలుగోళ్లు ఎంతమంది? అమెరికాలో 4 రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వీసా రిగ్గింగ్. కలుగులోంచి బయటకొస్తోన్న వైట్ కాలర్ గాళ్లు. ఆకాశమే హద్దుగా ఎదగాలి, అమెరికా దేశంలో స్థిరపడాలి, ఆనక రిస్క్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. ఇది ఇవాళ రేపు నవయువత దగ్గరుండే రెడీమేడ్ లైఫ్ కాన్సెప్ట్. కానీ తాము కన్నా బంగారు కలల్ని నిజం చేసుకునే మాట దేవుడెరుగు. మాయగాళ్ల ఉచ్చుకు దొరకకుండా తప్పించుకోవడమే గగనంగా మారింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు, ఉద్యోగార్థులకు. లైఫ్ అంటే మీరనుకున్నంత బ్యూటిఫుల్ కాదురా బాబు అని వెక్కిరిస్తూ వీళ్ళ అమెరికా లైఫ్ జర్నీనే ప్రశ్నార్థకం చేసే ముఠాలు పూటకొకటిగా పుట్టుకొస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలంటే అక్కడి తాత్కాలిక సిటిజన్షిప్ కంపల్సరీ. దానికి వెసులుబాటు కల్పించేదే H1B వీసా. వీటి మంజూరు దగ్గరే పెద్ద సైజ్ దందా జరుగుతోంది ఇప్పుడు. వీసా మోసాల్లో ఆరితేరిన దేశీ ముదుర్లు విదేశాల్లో తమ తెలివితేటల్ని ప్రదర్శించి కొత్త దారుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా H1B వీసాల ప్రక్రియలో వేళ్లు పెట్టి వీసా లాటరీల్ని మ్యానిపులేట్ చేసి దొడ్డిదారిలో వీసాల్ని చేజిక్కించుకుని అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ నే ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అక్కడ వీసాల దందాతో సంపాదించుకున్న సొమ్ముల్ని ఇక్కడ పెట్టుబడులుగా పెట్టి మన సిస్టంలో దూరిపోయి పెద్దోళ్లుగా చలామణి అయిపోతున్నారు. ఈ ఫ్రాడ్స్టర్లందరికీ ముడిసరుగ్గా మారి చివరకు మోసానికి గురయ్యేదెవరు అంటే ఇంకెవరు, అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే సగటు తెలుగువాడు. కొన్ని స్టాఫింగ్ కంపెనీలు పని కట్టుకొని పాల్పడుతున్న వీసా లాటరీ రిగ్గింగ్ మాయాజాలాన్ని ఎక్స్పోజ్ చేసింది బ్లూంబర్గ్ నివేదిక. ఇందులో తొట్టతొలిగా బయటపడ్డ పేరు మన తెలుగువాడిదే కావడం మన తెలుగు జాతికే దక్కిన దిక్కుమాలిన క్రెడిట్. కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఈ H1B దందాలో ఒక పార్టిసిపెంట్ అని తేల్చింది బ్లూంబర్గ్ రిపోర్ట్. H1B వీసాల కోసం 2023లో 4,46,000 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పైగా 4 ఏళ్లుగా ఈ అప్లికేషన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మతలబేంటా అని ఆరాధిస్తే భారీ స్థాయిలో వీసా స్కామ్ బయటపడింది. ఎలాగైనా H1B వీసాల్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అక్రమార్కులు లాటరీ రిగ్గింగ్ కు పాల్పడినట్టుగా తేలింది. ఒక అభ్యర్థి పేరును అనేక కంపెనీల ద్వారా రిఫర్ చేయడం, ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు దాఖలు చేయడం, ఆ విధంగా వీసాల్ని దక్కించుకునే అవకాశాలని పెంచుకోవడం, ఇది ఇక్కడ జరిగిన H1B దందా. ఒక్క ఏడాదిలోనే 15,500 వీసాలు పక్కదారి పట్టినట్టుగా వివరించింది. అంటే జారీ చేసిన ప్రతి 6 వీసాల్లో ఒకటి అక్రమార్కులకు చేరినట్టుగా తెలిపింది. 4 ఏళ్ల గ్యాప్ లో ఒక కంపెనీ ఒకే దరఖాస్తుదారుడి పేరును ఏకంగా 15 సార్లు రిజిస్టర్ చేసిందంటే, దీనికోసం డజన్కు పైగా కంపెనీల్ని వాడుకుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దందా ఏ రేంజ్ లో జరిగింది. వీళ్ళ చేతివాటం కారణంగా వీసాలు దక్కాల్సిన అసలైన అర్హులకు దక్కకుండా పోవడం ఇంకో దారుణం. దందా సూత్రధారుల్లో
ఆదిలాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి జస్ట్ ఒక్కరు మాత్రమే. కంది అండ్ అదర్స్ లెక్కలేనంత మంది. 2020 నుంచి తన కంపెనీల ద్వారా 300కు పైగా H1B వీసాలు పొందినట్టుగా తేల్చి చెప్పింది బ్లూంబర్గ్ రిపోర్ట్. తమ దందా కోసం 15 షెల్ కంపెనీల్ని వాడుకున్నాడంటూ ద మ్యాన్ బిహైండ్ ఎ స్కామ్ అంటూ శ్రీనివాస్ రెడ్డి పేరును బిగ్ లెటర్స్ తో పబ్లిష్ చేసింది. తమ దగ్గరున్న వాళ్లకే ఎక్కువ వీసాలు రావాలనే దురుద్దేశంతో ఆయన ఇలా చేతివాటాన్ని ప్రదర్శించాడట. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం హస్నాపూర్ కు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థల్ని నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో బీజేపీలో చేరి టికెట్ రాకపోవడంతో ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎమ్మెల్యే టికెట్ కోసం భారీ స్థాయిలో ముడుపులిచ్చినట్టు కూడా తెలుస్తోంది. నెలలో 15 రోజులు ఇక్కడ, మరో 15 రోజులు అమెరికాలో ఉంటాడు. అక్కడి తన కంపెనీల్లో ఉద్యోగుల్ని చేర్చుకుని నామమాత్రపు జీతాలిస్తూ వాళ్ళను జస్ట్ వీసా దరఖాస్తుదారులుగా మాత్రమే వాడుకుంటాడు. స్కామ్ అక్కడిదే అయినా కలెక్షన్ పాయింట్ మాత్రం ఇండియాలోనే. మన రూపాయల్లోనే వసూలు చేయడం, తన గల్లా పెట్టెల్ని నింపుకోవడం, అలా వచ్చిన సొమ్ముతో ఇక్కడ బిగ్ మ్యాన్ గా చలామణి కావడం. ఇది మనోళ్లు చేసే H1B దందా. ఇక్కడ విశేషం ఏంటంటే పీడించేవాడు మనోడే, పీడితుడు మనోడే. అమెరికాలో మనోళ్ళనే మోసం చేస్తూ వీసాల ముసుగులో జరిగిన H1B దందా. ఇదే ఇప్పుడు అక్కడ ఇక్కడ హాట్ టాపిక్. ఈ దందా ఆషామాషి దందా కాదని, దీని సైజ్ దాదాపు 850 కోట్లని ప్రాథమికంగా అంచనాకొచ్చింది TV9. దీని అమెరికాలోని ఏ రాష్ట్రాల్లో ఎవరెవరు ఎలా సంపాదించారు, ఎలా పంచుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, టోటల్ గా ఇదొక భారీ సైజ్ సిండికేట్. అమెరికా అనేక రకాలుగా పెద్ద దేశం. అందుకే అక్కడ లెక్కకు మించి ఉద్యోగాలుంటాయి. వాటిని వెలగబెట్టడానికి వారికి ఉద్యోగులు కావాలి. అందుకే నిపుణులైన విదేశీ ఉద్యోగుల్ని రప్పించుకొని తమ దేశంలో స్థిరపడేందుకు H1B వీసాల్ని జారీ చేస్తుంటుంది యుఎస్ ప్రభుత్వం. వీటిని ఆధారంగా చేసుకునే టెక్ కంపెనీలు ముఖ్యంగా ఇండియా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని చేర్చుకుంటుంటాయి. కానీ ఏటా 85,000 H1B వీసాల్ని మాత్రమే జారీ చేస్తారు. వీటి కోసం లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయి. మొదట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో వీసాలు మంజూరయ్యేవి. ఆ తర్వాత కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా వీసా లబ్ధిదారులను ఎంపిక చేయడం మొదలైంది. ఒక అభ్యర్థి ఒక్క దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి. ఇక్కడే ఒకానొక కొత్త రకం మోసానికి నాంది పడింది. అనేక కంపెనీల నుంచి అనేక పేర్లతో మల్టిపుల్ అప్లికేషన్లు దాఖలు చేసి తమ కంపెనీలకే వీలైనన్ని ఎక్కువ వీసాల్ని దక్కించుకోవడం ట్రై చేశారు. ఇదే యథేచ్ఛగా సాగిన H1B వీసా దందా. ఒక కంపెనీ నుంచి 30 మంది అభ్యర్థుల తరపున అప్లికేషన్లు వెళ్తాయి. దాని నుంచి పుట్టిన మరో 4 షెల్ కంపెనీల నుంచి తలో 25 చొప్పున అప్లికేషన్లు వెళ్తాయి. ఇలా నకిలీ కంపెనీల నుంచి నకిలీ పేర్లతో వందలు వేల సంఖ్యలో వీసాల కోసం దరఖాస్తుల్ని పంపుతారు. ఈ లెక్కన ఒక్క అభ్యర్థి నుంచి కనీసం 16 అప్లికేషన్లు వెళ్ళాయనుకుంటే వాటిల్లో అధమపక్షం 4 దరఖాస్తులైనా ఓకే అవుతాయి. అలా జారీ అయిన వీసాల్లో 1 మాత్రమే ఉంచుకొని మిగతా 3 వీసాల్ని వాపస్ చేస్తారు. అలా రిటర్న్ వచ్చిన వీసాలే ఒక్క ఏడాదిలో 10,000కు మించున్నట్టుగా లెక్క తేలింది. అంటే ఎన్నెన్ని వీసాలు దారి మళ్ళీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళాయో అర్థం చేసుకోవచ్చు. 2024 చూసుకోండి, 780,000 వీసా అప్లై చేసి మనకున్న కెపాసిటీ 64,000, మనకున్న ఆపర్చునిటీ 64,000. సో 780,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అప్లై చేశారు? అంతమంది రీసోర్సెస్ మనకి ఇండియా నుంచి అక్కడ ఉన్నారా? I don't think so. That many people were there. This is nothing but visa rigging అని అనొచ్చు. 2023లో 85,000 H1B వీసాలు మంజూరైతే వాటిలో 22,600 వీసాలు స్టాఫింగ్ కంపెనీలు దక్కించుకున్నాయి. వీటిలో 15,500 వీసాలు ఇలా మల్టిపుల్ అప్లికేషన్ల ద్వారా దొంగదారిని దక్కించుకున్నవేట. ఒక్కో వీసాకు కనీసం $6,500 వసూలు చేస్తాయి ఈ కంపెనీలు. అంటే దాదాపు 5.5 లక్షలన్నమాట. మొత్తం 15,500 వీసాలకు గాను వీళ్లు సంపాదించిన మొత్తం 846,30,00,000కు పైమాటే. వీసా గ్యారంటీ అనే ఈ మాయదారి పథకం ద్వారా అభ్యర్థుల నుంచి అడ్డగోలుగా దాదాపు 850 కోట్లు వెనకేసుకున్నారు. ఇంతటి భారీ కుంభకోణం కాబట్టే బ్లూంబర్గ్ నివేదిక ప్రస్తుతం ప్రపంచమంతా ప్రకంపనల్ని సృష్టిస్తోంది. ఒక XYZ కంపెనీ ఉందండి. నేను ఒక ఎక్స్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసుకుంటాను. ఇఫ్ ఐఎమ్ ఎ లెజిటిమేట్ బిజినెస్ మ్యాన్, స్ట్రైట్గా బిజినెస్ చేసుకునేవాడిని అయితే నాది ఎక్స్ కంపెనీ అండ్ ఐఎమ్ అప్లయింగ్
ఎక్స్ కంపెనీ నుంచి ఒక వ్యక్తికి వీసా అప్లై చేస్తున్నా. ఈ రిగ్గింగ్ ఎలా జరుగుతుందంటే, నేనే ఎక్స్ కంపెనీ పెడతాను, వై కంపెనీ పెడతాను, జెడ్ కంపెనీ పెడతాను, పెట్టి ఒక కన్సల్టెంట్కి ఈ మూడిట్లో అప్లికేషన్స్ వేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుంది, ఆ వీసా క్యాప్ అనేది 64,000 అనేది స్ట్రైట్ అవే ఫస్ట్ 2 డేస్లోనే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నిజంగా క్వాలిఫైడ్ కన్సల్టెంట్లు ఒక 10 మంది ఉన్నారు. దే హ్యావ్ 10 years, 12 years, 15 years ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ యూఎస్కి. మీరు లెజిటిమేట్గా బిజినెస్ చేసుకుంటూ వీళ్ళకి అప్లికేషన్ వేద్దాము అని అనుకునే లోపల ఫస్ట్ క్యాప్ అయిపోతుంది. ఇఫ్ యూఆర్ ఫార్చునేట్ అండ్ మీకు టైం దొరికింది, మీరు అప్లికేషన్ వేసినా కూడా యువర్ ఛాన్సెస్ ఆర్ వెరీ మినిమల్ టు గెట్ ఇన్ అవుట్ ఆఫ్ దిస్ 780 oddలో. సో దాట్స్ హౌ అసలు క్వాలిఫైడ్ పీపుల్, నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, నిజంగా ఇండస్ట్రీకి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళకి అవకాశాలు రాకుండా అయిపోతుంది. కంది శ్రీనివాసరెడ్డి అనే ఈ పెద్ద మనిషి గత 4 ఏళ్లలో 300కు పైగా వీసాల్ని పెంచి అభ్యర్థుల నుంచి పైసా వసూలుకి పాల్పడ్డారు. అలా 16,38,00,000 దాకా వెనకేసుకున్నారు. ఈ కంది అండ్ అదర్స్ అమెరికా మొత్తం వ్యాపించి వీసాల కోసం పరితపించే అమాయకుల కోసం వేట సాగిస్తూ కోట్ల రూపాయల్లో లూటీకి పాల్పడ్డారు. ముఖ్యంగా సియాటిల్, వర్జీనియా, టెక్సాస్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఈ టైప్ దందా ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ 4 రాష్ట్రాల్లో వీసా కోసం ప్రయత్నించి ఈ ఫేక్ కంపెనీల ఉచ్చుకు దొరికి దగాపడ్డ తెలుగు వాళ్ళు ఇంకెంతమంది అనేది లెక్క తేలాల్సింది. మొత్తం వ్యవహారంలో తమ చేతికి మట్టంటకుండా కంపెనీలు జాగ్రత్త పడతాయి. డీల్ అక్కడ కుదుర్చుకొని డబ్బులు ఇక్కడ వసూలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా మనీ లాండరింగ్ సమస్యలు రావన్నది వీళ్ల చావు తెలివితేటలు. తమ డాలర్ డ్రీమ్స్ ను సాకారం చేసుకోవడం కోసం అమెరికా వైపు ఆశగా చూసే యువతీ యువకుల్ని దగా చేసి సంపాదించిన సొమ్మే ఇదంతా. ఈ పైసల్ని మన దేశంలోనే ఖర్చు పెడతారు. కంది శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎదగాలని చూస్తే మరికొందరు రియల్ ఎస్టేట్ వైపు చూస్తారు. ఇంకొందరు అయితే ఆ డబ్బుల్ని సినిమాల్లో పెట్టి డబుల్ త్రిబుల్ చేసుకుంటారు. అమెరికాలో షెల్ కంపెనీల్ని పుట్టించి వాటి ద్వారా జరిగిన H-1B దందాలో 850 కోట్లు సంపాదించి ఆ డబ్బుతో ఇక్కడికి వచ్చి పెద్ద మనిషి ముసుగేసుకుంటారు. సామాజిక సేవకులుగా, గౌరవనీయులైన వ్యాపారవేత్తలుగా పోజులు కొడతారు. దట్ ఈస్ వాట్ ది మల్టీనేషనల్ స్కామ్ ఆఫ్ కంది అండ్ కంపెనీ. ఇండియా నుండి యువతను రప్పించి అమెరికాలో కూలీనాలి చేయించి ఫోర్స్డ్ లేబర్ అనే పథకానికి రచయితలుగా మారిన మనోళ్ల ఉదంతం ఒకటి ఇటీవలే దేశం మొత్తాన్ని కలవరపెట్టింది. ఆ కట్టు బానిసత్వానికి ఇప్పుడు వెలుగు చూసిన H-1B వీసా దందాకి పెద్ద కనెక్షనే ఉంది. 5 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఘరానా మోసంలో కోట్లు గడించేదొకరైతే ఈ నేరంలో బుక్కై అమెరికా చట్టాలకు దొరికి న్యాయ పోరాటం చేయాల్సిన అగత్యం మాత్రం ఈ అభాగ్యులది. టెక్సాస్ రాష్ట్రం ప్రిన్స్టన్ టౌన్ కొలిన్ కౌంటీలోని పాడుబడ్డ ఇంట్లో ఏమాత్రం సదుపాయాలు లేని ఇరుకు గదుల్లో నేల మీద పడుకొని నిద్రిస్తున్న 15 మంది యువతుల్ని విడిపించి ఇటీవలే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అమెరికన్ పోలీసులు. అప్పట్లో ఇదొక వరల్డ్ వైడ్ బ్రేకింగ్ న్యూస్. వీళ్లను నిర్బంధించిన కేసులో 4 అరెస్ట్ అయ్యారు. సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా చెప్పాలంటే ఆ 4 కూడా మనోళ్ళి. ఇటువంటి ముఠాల నిర్బంధంలో 100 మందికి పైగా బాధితులున్నట్లు షెల్ కంపెనీల్ని సృష్టించి ఫేక్ పే స్లిప్పులు జారీ చేస్తూ ఉద్యోగులతో బానిసత్వం చేయించుకునే అనాకారి కన్సల్టెన్సీ సంస్థలు అమెరికాలో 15,000కు పైగా ఉన్నట్లు ఇటీవలే చెప్పుకున్నాం. మాస్టర్స్ పూర్తి చేసిన నిర్బంధ కూలీలుగా మారి దీనాతి దీనంగా బతుకును వెళ్లదీస్తున్న వాళ్లపై మళ్లీ సానుభూతి కురుస్తోంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 2 ఏళ్ల పాటు అమెరికాలో ఉండేలా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTకి పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పటికీ 72,000 మంది ఇండియాకు తిరిగి రాలేక, అక్కడ ఉండలేక కునారిల్లిపోతున్నారు. ఇటువంటి వాళ్లే వీసా లాటరీ మోసాలకు ముడిసరగ్గా మారుతున్నారు. OPT మీదుండే ఉద్యోగార్థులే భాగస్వాములుగా ఫేక్ కంపెనీలు పెట్టి వీసాల దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీంతో వచ్చే డబ్బులేమో వాళ్లకు, రేపటి రోజున సమస్య వస్తే బుక్ అయ్యేది మాత్రం వీళ్లు. అమెరికా కంపెనీల్లో పార్ట్నర్షిప్ అంటే మామూలు విషయం కాదు. ఒక ఫ్లైట్ టికెట్, సెమిస్టర్ ఫీజుతో వస్తే చాలు, అమెరికాలో అంతా మేమే చూసుకుంటాం అనే మాయమాటలకు లొంగిపోయి వాళ్లతో చేతులు కలుపుతున్నారు. ఆ తర్వాత మోసాన్ని గ్రహించిన ఫలితం ఉండదు. పైగా 10 నుంచి 15 ఏళ్ల దాకా శిక్ష పడే వీలుండే నేరం ఇది. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్, ద ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే మన ఇండియా పేరు ఫస్ట్ వస్తుంది. ఇండియాకి సంబంధించిన, ఇండియా సంతతికి సంబంధించిన
ఈ కంపెనీ వాడు ఈ మోసం చేశాడు, లేకపోతే ఇండియా సంతతికి చేసిన ఈ కంపెనీ వాళ్ళు. అంటే ఈ రోజు వరకు మన కంట్రీ నుంచి కాంట్రిబ్యూషన్ 1% ఆఫ్ జీడిపి ఆఫ్ ఎంటైర్ యుఎస్ మన కంట్రీ నుంచి వస్తుంది, మన కంట్రీకి సంబంధించిన సంతతి నుంచి. అంటే వీ హ్యావ్ సచ్ ఎ హ్యూజ్ రెప్యుటేషన్ ఫర్ అవర్ కంట్రీ అండ్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ పీపుల్. అమెరికాలో ఇప్పుడు ఏ 7గురిలో ఒక వ్యక్తికి కంపల్సరీ ఇండియన్ డాక్టరే ట్రీట్ చేస్తాడు అక్కడ. 74% ఆఫ్ హోటల్ ఇండస్ట్రీ ఓన్డ్ బై అవర్ ఇండియన్ కంపెనీ. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ, ఈ రెప్యుటేషన్ మొత్తము ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న తప్పులతోటి అండ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ మనమే క్వశ్చన్ చేసుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఇండియన్స్ ఆర్ స్కామర్స్ అండ్ చీటర్స్ అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. వీసా మోసాలకు సంబంధించి కేసుల్లో చిక్కుకొని న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుని అది వచ్చేలోగానే బతుకుల్ని కల్లాస్ చేసుకుంటున్నారు. 5 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ మోసంలో ఏటా 10,000 మంది చొప్పున మొత్తం 50,000 మంది ఫేక్ డాక్యుమెంట్లతో ఈ స్కామ్ ద్వారా ఉండి లేనట్లుండే ఆ ఉద్యోగాల్లో చేరి నానా కష్టాలు పడుతున్నారు. మరి వీళ్ళందరినీ బాధితుల కింద చూస్తారా, దోషులుగా చూస్తారా, క్షేమంగా వెనక్కు పంపిస్తారా, లేక శిక్షలు వేసి జైలుకు పంపుతారా అనేది సందేహాస్పదమే. యుఎస్ గవర్నమెంట్ ఒకసారి కేసు ఫైల్ చేసింది అని అంటే దే టేక్ ద కేస్. అంటే ఆ కేసు యుఎస్ గవర్నమెంట్ ఓన్ చేసుకొని కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి విత్ ఆల్ కంప్లీట్ ఎవిడెన్సెస్ మొత్తం అక్యుములేట్ చేసిన తర్వాత దెన్ దే విల్ కమ్అట్ అండ్ దే లాక్ యూ అప్ ఆర్ దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు దాకా మీరు చూసుకునే యుఎస్ కేసులలో 95% ఆఫ్ ద కేసులు యుఎస్ గవర్నమెంట్ గెలిచింది. అంటే ఈ పీపుల్ని కన్విక్ట్ చేయటం కానీ, ప్రాపర్టీస్ సీజ్ చేయటం కానీ, ఇదన్నీ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తే వర్క్ తప్పించుకోవటము అనేది దట్స్ మియర్ ఇంపాసిబుల్, చాలా కష్టం ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రకాల స్కాములు జరుగుతాయని పాపం వాళ్ళకి ఈ రోజు వరకు కూడా తెలియదు. అమెరికా ఇచ్చే వీసాల్లో 50% ఇలా అక్రమార్కుల చేతుల్లోకే పోతే మా భవిష్యత్ ఏంటి అనేది మిగిలిన వాళ్ళ ఆక్రోశం. వీళ్ళ షెల్ కంపెనీల్లో పనిచేస్తూ అత్యవసర జీతాలతో నరకం చూస్తున్న తెలుగు ఉద్యోగులు ఇంకెంతమందో లెక్కే లేదు. అందుకే ఇలాంటి దగాకోరు కంపెనీల చరిత్ర తవ్వే పనిలో ఉంది TV9. ఇలా వీసా దందాలకు పాల్పడే వాళ్ళు, వాళ్ళ బారిన పడి జీవితాల్ని బుక్ చేసుకుంటున్న వారి వివరాలు తెలిస్తే TV9 కి పంపండి. info@tv9.com కి ఈమెయిల్ చేయండి. లేదంటే 9948290901 నెంబర్లో మా కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి. H1B దందా లోతుల్లోకి వెళ్ళి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నంలో మీరు మేము కలిసి పనిచేద్దాం.